Daily. Taste the Daily. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాలెట్ బాక్సులు సిద్దం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. అంతకుముందు 2014లో ఈవీఎంలు, అలాగే 2020లో కరోనా కారణంగా బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించారు. ఈసారి ఈవీఎంలతో నిర్వహించే అవకాశం ఉన్నా బ్యాలెట్ వైపే మొగ్గు చూపారు. మరో వారం 10 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా ఈ నెల 10న తుది ఓటర్ల జాబితా రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ అనుష, అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో మరొక వారం రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రోజు. అయితే ఇప్పటికే మనం చూసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల కూటమిలు ఇప్పటికే ఎన్నికలు జరిగాయి. దిగ్విజయంగా అంటే సక్సెస్ అయ్యాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఎందుకంటే 8 ఏళ్ల తర్వాత స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు అదే ఊపు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు కూడా తమ సత్తా దాడుతాము, అధికార పార్టీకి అధిక సీట్లు వస్తాయన్నటువంటి విషయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సభా వేదికల మనం మొన్న మాట్లాడిన విషయాన్ని కూడా మనం చూసాం. అయితే మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అన్నటువంటి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటిది ఈగర్గా. బట్ అది ఒక వారం 10 రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 10 రోజుల్లో ఎలక్షన్స్ నోటిఫికేషన్ రానున్నటువంటి ఈ సమయంలో తుది జాబితా ఈ నెల ఫైనల్ కానుంది. ఎందుకంటే ఓటర్ జాబితా ఫైనల్ అయితేనే మనకు ఎలక్షన్స్ పెట్టడానికి వీలుంటుంది. అది రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తుంది. ఎందుకంటే మొత్తం మున్సిపాలిటీలకు సంబంధించి దీని గడువు కూడా అయిపోయి చాలా ఏళ్ళు అవుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడంతా పాలన అధికారుల సంరక్షణలోనే పాలన కొనసాగుతుంది. ఎక్కడ వేసిన చేత అక్కడ అన్నట్టుగా మొత్తం కూడా పాలన మొత్తం గాడి తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మున్సిపాలిటీలు ఎక్కడ కూడా అదేటువంటి పారిశ్రామిక చేయడంలో కానీ లేదంటే మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక వెంటనే మున్సిపల్ ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పుడు సమస్యలు ఏంటంటే గతంలో కూడా బ్యాలెట్ బాక్సులతో ఎన్నికలు జరిగాయి. అయితే ఈసారి ఈవీఎంలతో జరుగుతాయా అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు కానీ అదేవిధంగా ఎంపీ ఎన్నికలు అన్ని కూడా మనం చూస్తున్నాం. చాలా ఏళ్ళుగా దాదాపు 2 డికేట్స్ గా కూడా దాదాపు 15-20 సంవత్సరాల ఈవీఎం నుంచే ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే గతంలో మనం చూసాం ఈవీఎం లో కూడా జరిగినటువంటి సందర్భం కూడా ఉంది గతంలో. అయితే మనం చూసాం 2014 కానీ 2020లో టైంలో కరోనా టైంలో కూడా ఈవీఎంలతో ఇవన్నీ కూడా జరిగినటువంటి చూసాం. బ్యాలెట్ తో జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే అప్పుడు వివిధ కారణాలు, ఎందుకంటే ప్రింటింగ్ కోసం కానీ ఇట్లాంటి విషయాలు కూడా అనుకున్నారు కావచ్చు. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అవకతవకలు దృష్టిలో పెట్టుకొని ఈవీఎంలు వాడకూడదని ఇట్లాంటి ఇష్యూస్ కూడా కొన్ని వచ్చాయి అప్పట్లో. దాని నేపథ్యంలోనే బ్యాలెట్ బాక్స్ వాడి. అయితే ఈసారి సమయం ఉంది, అన్ని రకాల ఉంది, కానీ ఎందుకో మళ్ళీ కూడా బ్యాలెట్ బాక్స్ లో వైపే వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే సూత్రప్రాయంగా డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. అది అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ కానట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకైతే అధికారికంగా ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఖచ్చితంగా మాత్రం ఈవీఎం లో ద్వారా జరిగే అవకాశం లేదు అన్నటువంటి సమాచారం అయితే. బట్ ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులై కొంత కనుక పోస్ట్ పోన్ చేసి అన్ని రకాలుగా, ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇది ఈవీఎం ద్వారా కొంత అవకాశం జరిగే అవకాశం ఉంటుంది అన్నటువంటి దాంట్లో కూడా కొంత తగ్గవచ్చు. అదే సమయంలో ఇవన్నీ కొన్ని కారణాలు కూడా బయటికి చెప్తున్నారు. కొన్ని లోపల ఇంటర్వ్యూలో మాట్లాడుకునే విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఏదైతే కూడా ఈవీఎంలు జరపలేము, మళ్ళీ బ్యాలెట్ పేపర్ ట్రాన్స్పరెన్సీ ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఏదున్నా కూడా, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రతి ఒక్కరి జవాబుదారుగా ఉంటుంది, రీకౌంటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మందికి ఇంకా కూడా ఈ 2 ఏళ్ల స్వాతంత్రం వచ్చినా కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఈవీఎంలు వాడుతున్నప్పుడు కూడా ఇక చాలా మందిలో బ్యాలెట్ బాక్సుల వైపే ఇంకా కూడా చాలా మంది ఉంది. అధికారంలో ఎవరు లేకపోతే వాళ్ళు దాని బ్యాలెట్ బాక్సుల వైపు ఉంటారు. అయితే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అయినా కూడా బ్యాలెట్ బాక్సుల వైపు ఎందుకు వెళ్తుంది అన్నటువంటి చర్చ కూడా చూడాలి. కానీ ఇది ఫైనల్ కాలేదు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే మనం చూడాల్సి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే అధికారులు అటువైపు నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. మనకు వారం 10 రోజులకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.